హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో డూ వైల్ యొక్క విధానము, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దానిని సి ప్రోగ్రామ్ యూజ్ చేసి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పబడే దాంట్లో ఒక పార్ట్ అయిన లూపింగ్ స్టేట్మెంట్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు. ఈ 3 రకాల స్టేట్మెంట్స్ని దేనికి చెప్తామంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అయినా కంట్రోల్ స్టేట్మెంట్లో ఒక భాగం అనమాట. అంటే కంట్రోల్ స్టేట్మెంట్ ఒక భాగం ఏముంటుందంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉంటుందన్నమాట. దాని యొక్క ప్రొసీజర్ వేరు, లూపింగ్ యొక్క ప్రొసీజర్ వేరు అనమాట. ఈ లూపింగ్ ప్రొసీజర్లో లాస్ట్ క్లాస్లో వైల్ లూప్ గురించి మనము సింటెక్స్ విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాసులో డూ వైల్ అనేది దాని సింటెక్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనే దాన్ని తీసుకుందాం. మనము ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్తున్న ఈ విధానం అనేది మీకు క్లియర్గా అర్థమవ్వాలి. అర్థమైతేనే లాజికల్ పార్ట్ అనేది ప్రోగ్రాంలో యూజ్ చేయబడినప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా అనేది మీకు క్లారిటీ వస్తుందన్నమాట. క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈజీగా ప్రోగ్రామింగ్ అనే దాన్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. మా ఛానలు ఎన్వి రావ్ ఐటీ అని చెప్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ అయినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు రాబడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని భావిస్తున్నాం. సో ఈరోజు టాపిక్ అయిన డూ వైల్ లూప్ యొక్క విధానం అనేది స్టార్ట్ చేద్దాం. డూ వైల్ యొక్క విధానం. డూ వైల్ యొక్క స్వభావం ఏంటి అంటే ముందుగా స్టేట్మెంట్ అనే దాన్ని ప్రింట్ చేయబడిన తరువాత కండిషన్ అనేది చెక్ చేయబడుతుంది అన్నమాట. కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, లూప్ అనేది కంటిన్యూషన్గా స్టార్ట్ అవుతుంది. వెన్ ఎవర్ కండిషన్ ఫాల్స్, కండిషన్ రాంగ్ అయినంత వరకు లూప్ అనేది రొటేషన్గా తిరుగుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందంటే లూప్ టెర్మినేట్ అయిపోతుంది. బట్ కండిషన్ ట్రూ అయినా కండిషన్ ఫాల్స్ అయినా ఈ యొక్క విధానంలో ఫస్ట్ అనేది స్టేట్మెంట్ అనే దాన్ని ప్రింట్ చేయబడిన తరువాత మాత్రమే కండిషన్ అనే దాన్ని చెక్ చేయబడుతుంది అన్నమాట. ఒకసారి దాని యొక్క సింటెక్స్ అబ్జర్వ్ చేద్దాం. డూ వైల్ యొక్క సింటెక్స్. డూ వైల్ యొక్క సింటెక్స్, డూ అనే దాన్ని మనము రాసి ఒక బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించబడిన స్టేట్మెంట్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ తర్వాత ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా, డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా, అది బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ అనమాట. సో డూ బ్లాక్ అనే దాన్ని క్లోజ్ చేస్తున్నాము. డూ బ్లాక్ అండి, వైల్ బ్లాక్ కాదు. డూ బ్లాక్ క్లోజ్ చేసి ఇక్కడ వైల్ అనే దాన్ని ఇక్కడ రాస్తున్నాం. వైల్ బ్రాకెట్లో కండిషన్ అనే దాన్ని స్పెసిఫై చేసి కండిషన్ తర్వాత మనం ఏం చేయాలంటే అండి సెమీకోలన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. సెమీకోలన్ అనే దాన్ని ఇక్కడ ఇవ్వకపోతే ఏమవుతుందంటే కంపైల్ టైంలో ఎర్రర్ వస్తుంది అన్నమాట మనకి. అది మీరు అడగొచ్చు ఏమని అంటే వైల్ అనే బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన సెమీకోలన్ ఎందుకు ఇస్తున్నారు అని. ఇక్కడ మనం గమనిస్తే ఇది హెడ్ పార్ట్, ఇది బాడీ పార్ట్గా మీరు తీసుకుంటే బాడీ పార్ట్ సపరేట్గా ఉంది, హెడ్ పార్ట్ సపరేట్గా ఉందన్నమాట. ఈ హెడ్ పార్ట్ ఎలాగుందంటే ఒక స్టేట్మెంట్గా పాస్ అవుతుంది. ఎందుకంటే బాడీ పార్ట్ ముందుగానే డిక్లేర్ అయింది కాబట్టి స్టేట్మెంట్గా పాస్ అవుతుంది కాబట్టి దాన్ని సెమీకోలన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే సెమీకోలన్ అడుగుతుంది అనమాట. సెమీకోలన్ అనే దాన్ని మనం అందుకోసం అవుతున్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెడ్ పార్ట్ అనేది బాడీ పార్ట్ కనెక్ట్ అయి ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కనెక్ట్ అయి ఉంది అనుకోండి, సెమీకోలన్ అనే దాన్ని యూజ్ చేయకూడదు అనమాట. ఇలా కనెక్షన్ లేదు కాబట్టి ఇది స్టేట్మెంట్గా అది తీసుకోబడుతుంది కాబట్టి దాన్ని మనం సెమీకోలన్తో టర్మినేట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం సెమీకోలన్ అని రిక్వైర్మెంట్ అనమాట అక్కడ. సో ఇది దాని యొక్క సింటాక్స్ కింద మనం పాస్ చేయబడుతున్నాము. ఎగ్జాంపుల్ ఒక్కసారి చూస్తే సి ప్రోగ్రామ్ ఉపయోగించుకొని దీని ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ప్రోగ్రామింగ్ ఉపయోగించే దాంట్లో ఎగ్జాంపుల్లో మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. డాక్యుమెంటేషన్ సెక్షన్ యొక్క పర్పస్ ఏంటంటే కామెంట్ లైన్స్ అనేవి కలిగి ఉంటుంది. 2 రకాల కామెంట్స్ లైన్స్, అది మల్టీ లైన్ కామెంట్ లైన్ రూపంలో ఉంటుంది, సింగిల్ లైన్ కామెంట్ రూపంలో ఉంటుందన్నమాట.
మల్టీలైన్ కామెంట్ రూపం అనే దాన్ని మనము ప్రోగ్రాముకు సంబంధించబడిన నేముని ఆర్ ప్రోగ్రామర్ నేము లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మల్టీలైన్ కామెంట్స్ ద్వారా ఇనిషియల్గా అంటే మొదటిగా డిక్లేర్ చేస్తాం అనమాట. చూడండి మల్టీలైన్ కామెంట్ ఎలా రాస్తామంటే ఈ విధంగా స్టార్ట్ చేసి ఇక్కడ మనము ప్రోగ్రామ్ యొక్క నేమ్ రాస్తున్నాం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటండి, ఎగ్జాంపుల్ ఫర్ డూ వైల్ యొక్క నేమ్ అనే దాన్ని ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం. ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ విధంగా బ్రాకెట్ దీన్ని క్లోజ్ చేయాలండి. ఇక్కడ మీరు చూడండి దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటాము, యాస్ట్రిక్ సింబల్ అంటే స్టార్ సింబల్ రాసి మనము ఏదైతే స్టేట్మెంట్గా ఇవ్వాలనుకుంటున్నాం మెసేజ్ ఇచ్చి మళ్ళీ యాస్ట్రిక్ రాసి పడిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ ఇదండి ఈ విధంగా మనము బ్యాక్వర్డ్ స్లాష్ అండి ఇక్కడ ఉపయోగిస్తే దీన్ని మనము దేని కింద చూపిస్తామంటే మల్టీలైన్ కామెంట్ కింద చూపిస్తాం అన్నమాట. తర్వాత లింక్ సెక్షన్ అనే దాన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. లింక్ సెక్షన్ అనే దాన్ని ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ప్రీ ప్రాసెసర్ యూజ్ చేసి విత్ హెడర్ ఫైల్ అనేది కనెక్ట్ అవుతుంది. ప్రీ ప్రాసెసర్ ఏంటిదంటే ఇక్కడ యాష్ ఇంక్లూడ్. హెడర్ ఫైల్ అనేది ఎలా ఉంటుందంటే stdio.h ఇది ఒక హెడర్ ఫైల్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండి. యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్గా అది తీసుకుంటుంది. తర్వాత సెకండ్ లైన్ వచ్చిన తర్వాత సెకండ్ లైన్ కూడా యాష్ ఇంక్లూడ్ conio.h అండి. conio.h అనేది ఒక హెడర్ ఫైల్గా తీసుకుంటుంది అన్నమాట. సో దీంట్లో మనము మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నామండి. ప్రోగ్రాంలో స్టార్టింగ్లో మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాము. మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ప్రోగ్రామ్ అనేది కంపైల్ మరియు రన్ లేక ఎగ్జిక్యూషన్ జరగబడటానికి ఇది స్టార్టింగ్ పాయింట్గా మెయిన్ ఫంక్షన్ అనేది ఉండబడుతుంది. సి ప్రోగ్రామ్ మొత్తం మీద ఒక్క మెయిన్ ఫంక్షనే యూజ్ చేస్తాము, మోర్ దాన్ మెయిన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయము. ఇక్కడ కంపైల్ అంటే మిషన్ కోడ్ అనేది కంపైల్ అంటే సోర్స్ కోడ్ అనేది మిషన్ కోడ్లోకి మార్చబడే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ జరిగేది కంపైల్ పొజిషన్లో కంపైల్ టైంలో సోర్స్ కోడ్ని మిషన్ కోడ్గా మార్చబడే. రన్ లేదా ఎగ్జిక్యూషన్ యొక్క విధానం ఏంటంటే అండి మిషన్ కోడ్ ఉన్న ఫైలు మనము ఎగ్జిక్యూటెడ్ ఫైల్ అంటే ఏంటండి ఈఎక్సీ ఫైల్ అంటాం. ఈఎక్సీ ఫైల్గా కన్వర్ట్ చేయబడే ప్రొసీజర్ని రన్ టైం అంటాం. ఈ రెండు ప్రొసీజర్ అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ రాయబడిన తర్వాత మెయిన్ ఫంక్షన్ యొక్క బ్లాక్ ఓపెన్ చేస్తున్నామండి బ్రాకెట్ తోటి. బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత డిక్లరేషన్ సెక్షన్గా ఉపయోగిస్తున్నాము. డిక్లరేషన్ సెక్షన్ అనేది ఏంటంటే మీ యొక్క రిక్వైర్డ్ డేటా టైప్ కీవర్డ్ విత్ వేరియబుల్. మీరు ఏమైతే అనుకుంటున్నారో డేటా టైపు ఆ డేటా టైప్కి సంబంధించిన కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనుకోండి ఇంట్, ఫ్లోటింగ్ పాయింట్ అనుకోండి ఫ్లోట్, డబుల్ అనుకోండి డబుల్, ఈ విధంగా క్యారెక్టర్ అయితే క్యార్, ఈ విధంగా ఏదైతే మీ యొక్క రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ డేటా టైప్ కీవర్డ్తో వేరియబుల్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. వేరియబుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నమ్ అనే వేరియబుల్ మనం తీసుకుంటున్నాం. తర్వాత మనకి ఈ నెంబర్ వాల్యూ అనే దాన్ని మనం అవుట్పుట్లో పాస్ చేస్తామండి. అవుట్పుట్ స్క్రీన్లో అంటే అవుట్పుట్ అనేది ఎక్కడ రన్ అవుతుందంటే కన్సోల్ అప్లికేషన్ అండి. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కన్సోల్ అప్లికేషన్లో మనకి అవుట్పుట్గా చూస్తాం అనమాట. ఆ కన్సోల్ అప్లికేషన్లో ఒక మెసేజ్ రన్ టైంలో మనకు కనిపించాలి కాబట్టి ఒక మెసేజ్ ప్రింట్ అవడం కోసం మనము ప్రింట్ఎఫ్ అనబడుతున్న ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. అంటే ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్గా మనం చెప్తాము. అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి మోర్ దాన్ అంటే ఒకటి కాదు మోర్ దాన్ ఉన్నాయి, వాటిలో ఒక ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ మనం ఉపయోగిస్తున్నాం. సో మీ రిమైనింగ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనే వాటిని నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రింట్ఎఫ్ అనే దాంట్లో మనకి ఏమైతే మెసేజ్ కావాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని వచ్చి స్ట్రింగ్ ఫార్మేషన్లో డిక్లేర్ చేస్తాం. స్ట్రింగ్ ఫార్మేషన్ అంటే ఏంటండి డబుల్ కోట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తాం. మన మెసేజ్ ఏమని ఇద్దాము ఎంటర్ నంబర్ ఆర్ నమ్. ఇచ్చిన వాల్యూ అనే దాన్ని యాక్సెప్ట్ అంటే రిసీవ్ చేసుకోవాలి కదా. రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేద్దాము. ఆ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏంటంటే స్కాన్ ఆఫ్ అనేది ఒక ఇన్పుట్ ఫంక్షన్ అండి. అంటే ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ ఫంక్షన్స్ అనేవి మోర్ దాన్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాటిలో ఒక రకమైన ఇన్పుట్ ఫంక్షన్ కింద స్కాన్ ఆఫ్. ఇవి ప్రీ డిఫైన్డ్ అండి. ప్రీ డిఫైన్డ్ అంటే ముందుగా దాన్ని డెవలప్ చేయాలి.
చేయబడ్డారనమాట. డెన్నిస్ రిచ్ విత్ టీ. సో స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి అండి. ఇక్కడ పర్సంటేజ్ డి అనేది ఏంటంటే స్పెసిఫైడ్ సింబల్. దేని స్పెసిఫైడ్ సింబల్? ఇంటీజర్ యొక్క స్పెసిఫైడ్ సింబల్. మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాము. డేటా టైపు ఏవైతే ఉన్నాయో సి లాంగ్వేజ్లో ఆ డేటా టైప్ యొక్క వాల్యూ అనేది రీడ్ చేయటమైనా ప్రింట్ చేయడానికైనా మనం స్పెసిఫైడ్ సింబల్ యూజ్ చేయాల్సి వస్తుందండి. దానికి ఇంటీజర్కి వచ్చేలకు పర్సంటేజ్ డి అని, ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేలకు పర్సంటేజ్ ఎఫ్ అని, డబుల్కి పర్సంటేజ్ ఎల్ఎఫ్ అని, ఈ విధంగా కొన్ని రకాల మనము స్పెసిఫైడ్ సింబల్ అనేవి ఇవ్వటం జరిగింది. అవి యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను పర్సంటేజ్ డి అనే దాన్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంటీజర్ యొక్క స్పెసిఫైడ్ సింబల్ కామా మన వేరియబుల్ ఏంటిదండి? నమ్. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం, సెమీకోలన్ అండి. ఇక్కడ మన వేరియబుల్ని ఎట్లా ఇవ్వాలంటే తప్పనిసరిగా ఏమి ఇవ్వాలి అంటే యాంబర్సెంట్ అంటే అండ్ సింబల్ అంటామండి. ఇది పాస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ఇది పాస్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది సహజంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే స్టేట్మెంట్ సింటెక్స్కి పాస్ చేస్తామో దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. బిఫోర్ సింటెక్స్, మళ్ళీ మన సింటెక్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయబడే ముందుగా ప్రోగ్రాంలో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఫాలో అవుతాం అన్నమాట. ఈ స్టేట్మెంట్ తర్వాత సింటెక్స్ అనే దాన్ని మనం ఏ విధంగా అదే దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామని చూద్దామండి. డూ యాజ్ యూజువల్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నామండి. దాంట్లో స్టేట్మెంట్, దాంట్లో ఏ స్టేట్మెంట్ ఉపయోగిస్తున్నానంటే ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఉపయోగిస్తున్నానండి. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏమవుతుందంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి అనే దాన్ని యూజ్ చేస్తున్నాము, కామా నమ్. ఇక్కడ మీరు గమనించాలండి, స్కాన్ ఆఫ్లో మాత్రం వేరియబుల్కి బిఫోర్గా యాంబర్సెంట్ సింబల్ అంటే అడ్రస్ సింబల్ ఉపయోగించాల్సి ఉండిద్ది. అదే ప్రింట్ఎఫ్లో మాత్రం ఏ వేరియబుల్కి ముందు మనము ఎటువంటి యాంబర్సెంట్ సింబల్ అనేవన్నీ యూజ్ చేయకూడదు. ఓన్లీ స్కాన్ ఆఫ్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తాం. తర్వాత మన యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలా డిక్రిమెంట్ అవ్వాలా చూద్దాము. ఇంక్రిమెంట్ అవ్వాలనుకోండి నమ్ ప్లస్ ప్లస్. ఇంక్రిమెంట్ మీన్స్ అంటే ఎట్ ఎ టైము వన్ వాల్యూ అనేది ఇంక్రిమెంటేషన్ జరుగుతుందండి. ఎన్ ప్లస్ ప్లస్ నమ్ ప్లస్ 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 అంటే ఈ యొక్క విధానాన్ని ఏమంటామంటే అండి యూనరీ పోస్ట్ ఇంక్రిమెంటు ఆపరేటర్. అంటే యూనరీ ఆపరేటర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటుందండి మనకి. ప్రీ పోస్ట్. ప్రీలో ఇంక్రిమెంట్ ఉంటుంది, డిక్రిమెంట్ ఉంటుంది. పోస్ట్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, డిక్రిమెంట్ ఉంటుందండి. ప్రీ అనేది అర్థం ఏంటంటే వేరియబుల్కి బిఫోర్గా ఆపరేటర్ సింబల్ ఉపయోగిస్తే దాన్ని ప్రీ అంటామండి. వేరియబుల్కి ముందుగా సింబల్ వస్తే. వేరియబుల్కి తర్వాత సింబల్ వస్తే పోస్ట్ అంటాం. తర్వాత వేరియబుల్ తర్వాత అయితే పోస్ట్. అది ప్లస్ ప్లస్ అయితే ఇంక్రిమెంట్ అవుతుందండి, మైనస్ మైనస్ అయితే డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక మనం వేరియబుల్ తర్వాత రాసాం కాబట్టి దాన్ని పోస్ట్ అంటాము, ప్లస్ ప్లస్ కాబట్టి ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. సో డూ బ్లాక్ క్లోజ్ చేస్తున్నామండి. ఇక్కడ గమనించండి, వైల్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. వైల్ కండిషన్ అండి. కండిషన్ ఏంటంటే మన వేరియబుల్ నమ్ అనేది ఒక 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. 10 అని రాసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్ వాడాలండి. మనం చెప్పుకున్నాం అక్కడ సెమీకోలన్. సో ఇప్పుడు నమ్ వాల్యూ అనేది దీనికన్నా తక్కువ అయి ఉంటే కండిషన్ ట్రూ అవుతుందండి. ఏది మీరు ఇచ్చిన వాల్యూ దీనికన్నా తక్కువ అయి ఉంటే. మీరు ఇచ్చిన వాల్యూ దీనికన్నా పెచ్చయింది అనుకోండి కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో దీనికన్నా అంటే 10 అనే నెంబర్ కన్నా మన వేరియబుల్ వాల్యూ తక్కువ ఉండాలి అంటే వీటి మధ్య యొక్క రిలేషన్ ఏముంటుందంటే లెసర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెసర్ దాన్ ఏదైనా ఉపయోగించవచ్చండి. లెసర్ దాన్ అంటే 9తో లూప్ టర్మినేట్ అయిపోద్ది 9 వాల్యూతో. అదే 10 వాల్యూ అనే దాంతో మనం ప్రింట్ అవ్వాలి అనుకుంటే లెసర్ దాన్ ఈక్వల్ ఇచ్చేస్తాం. ఇది మనకి దేనికి సంబంధించబడిందంటే అండి సింటెక్స్ ఏదైతే మనం డూ వైల్ సింటెక్స్ చెప్తున్నామో డూ వైల్ సింటెక్స్ యొక్క లాజికల్ పార్ట్. సో చివరిగా వచ్చిన తర్వాత ఇక్కడ మనము ప్రింట్ఎఫ్ వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం అంటే లూప్ క్లోజ్, జస్ట్ ఒక మెసేజ్ క్లోజ్డ్. యాజ్ యూజువల్ గెట్ ch రిటర్న్ 0. రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్ అండి. రిటర్న్ 0 మెయిన్ బ్లాక్ అనేది చివరిగా క్లోజ్ చేస్తాం. ఇది మనకి డూ వైల్ అనే విధానాన్ని సి ప్రోగ్రాంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి. ఇక్కడ ఏదైతే ఈ భాగం ఉందో ఇది మాత్రమే లాజికల్ పార్ట్ అనమాట. ఈ లాజికల్ పార్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన సింటెక్స్ ఏదైతే ఉన్నామో దాన్ని బట్టి లాజికల్ పార్ట్ అనే దాన్ని రాస్తాం. సో దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా మెకానిజం జరిగింది అనేది ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఈ ప్రోగ్రామ్ మనము రన్ చేయబడిన తర్వాత
అంటే కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ తర్వాత రన్ చేయబడిన తర్వాత అవుట్పుట్లో అంటే మనం ఇన్పుట్ని పాస్ చేస్తాం. ఫస్ట్ ఏ విధంగా ఇన్పుట్ పాస్ చేస్తామంటే మెసేజ్ వస్తుంది మనకి. ఏమని మెసేజ్ వస్తుంది? ఎంటర్ నమ్. ఎంటర్ నమ్ ఈ మెసేజ్ అనేది మనకి అక్కడ పాస్ అవుతుందండి, ఎంటర్ నమ్ అని. సో మనం ఒక వాల్యూ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనీషియల్గా 15 అని ఇచ్చారు అనుకోండి, చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో వాల్యూ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ ఎటువంటి కండిషన్ ఉండదండి, ఎందుకంటే డూ వైల్ కండిషన్ ఏమి ఉండదు కదా, వాల్యూ డైరెక్ట్గా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూ ఏమైనా ప్రింట్ అయ్యిద్దంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు 15 అని ప్రింట్ అయ్యిద్దండి, ఎందుకంటే స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ కదా, నమ్ ఈజ్ ఈక్వల్ టు 15. అదే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ డి లేదనుకోండి, మీరు యూజ్ చేయలేదు అనుకోండి బై మిస్టేక్, జస్ట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ పాస్ అవ్వదు, ఎందుకంటే అక్కడ స్పెసిఫైడ్ సింబల్ అనే దాన్ని మనము యూజ్ చేయలేదన్నమాట. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఈ సింబల్ అనే దాన్ని సి ప్రోగ్రామింగ్ లెవెల్లో యూజ్ చేస్తేనే వాల్యూని రీడ్ చేస్తుంది ఇంటీజర్కి అయితే. అదేవిధంగా నెక్స్ట్ అది వాల్యూ ప్రింట్ అయిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్లో ఏముందంటే ఇంక్రిమెంటేషన్ ప్రొజెషన్. ఇంక్రిమెంటేషన్ అంటే ఏంటండి, 15 + 1 ఏమవుతుందంటే 16 అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే కండిషన్ని చెక్ చేయమంటుంది. ఏమని, మన యొక్క నంబర్ వాల్యూ 16 < 10. 16 అనేది 10 కన్నా చిన్నది అని చెప్తున్నారు. సో ఇది కండిషన్ ఫాల్స్, ఎందుకండి 10 అనేది 16 కన్నా చిన్నది యాక్చువల్గా, అది కానీ మీరు ఏం చెప్తున్నారంటే 16 10 కన్నా చిన్నది అని చెప్తున్నాము. సో కండిషన్ ఫాల్స్. లూప్ ఏమైపోతుందంటే ఇక్కడ వాల్యూ తీసుకొని డైరెక్ట్గా లూపు, ఇది అవుట్పుట్ అండి దీనికి. ఈ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత లూప్ క్లోజ్డ్ అనే మెసేజ్ మనకు వస్తుంది. ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి ఉంటే ఇందుకు ఒక్కసారి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే. ట్రూ అయితే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్గా రన్ అవుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇది డూ వైల్లో కండిషన్ ఫాల్స్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది అని చెప్పడం కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కండిషన్ ట్రూ అయితే ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ సేమ్ మనకి ఎంటర్ ద నమ్ వాల్యూ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 అని ఇచ్చారనుకోండి, కంట్రోల్ వాల్యూ ఎంటర్ చేస్తుంది. సో ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే మనకి నమ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో కంట్రోల్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నమ్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, 8 + 1 ఈజ్ ఈక్వల్ టు 9 చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమని చెక్ చేస్తుంది, 9 < 10. ట్రూ. ఓకే, కంట్రోల్ అనేది నెక్స్ట్ లూప్లోకి ఎంటర్ చేస్తుంది, ప్రింట్ అవుతుంది. నమ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏమవుతుంది, 9 అనేది +1 అవుతుంది. +1 అంటే ఎంత అండి, 10. సో ఎలా వచ్చేస్తుంది, 10 సెకండ్ టైం 10 < 10. ట్రూ. పైకి పంపిస్తుంది, వాల్యూ ప్రింట్ అవ్వమాట. ఏమని, నమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎందుకండి < 10. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈక్వల్ ఇవ్వలేదు అనుకోండి, ఫాల్స్ అవుతుంది. 10 < 10 ఫాల్స్, కండిషన్ బ్రేక్ అయిపోద్ది. సో ఈజ్ ఈక్వల్ ఇచ్చున్నారు కాబట్టి లూప్ అనేది రన్ చేస్తుంది. సో సెకండ్ టైం వాల్యూ ప్రింట్ అవుతుంది. సో లూప్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు 10 + 1 ఇక్కడ వాల్యూ ప్రింట్ అయింది కదా, 10 + 1. 10 + 1 ఎంత అండి, 11 ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. 11 < 10 కండిషన్ ఫాల్స్. లూప్ అనేది బయటికి వెళ్తూ ఈ స్టేట్మెంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోద్ది. ఏమనేదంటే లూప్ క్లోజ్డ్. ఇది మనము డూ వైల్ అని చెప్పబడిన విధానానికి ప్రోగ్రామ్ రన్ చేయబడినప్పుడు దాని యొక్క విధానం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇంటర్నల్ దాని అవుట్పుట్ అనేది ఇలా ఉంటుందండి. దీన్ని మనము డూ వైల్ లూప్గా సి ప్రోగ్రామ్ను ఉపయోగించి చెప్పబడిన కాన్సెప్ట్ అండి. నా వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. సో వీడియోని ఎంతసేపు మీరు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.